నిన్న అంటే మార్చ్ 11వ తారీఖున అమెరికన్ స్టాక్ మార్కెట్స్‌లో చాలా పెద్ద ఫాల్ వచ్చింది. దాదాపు $4 ట్రిలియన్ మేర నష్టం జరిగింది అమెరికన్ స్టాక్ మార్కెట్స్‌లో. నాస్డాక్ 10% పడిపోయింది నిన్న. అలానే ఎస్ఎన్‌పి అమెరికన్ స్టాక్స్ అన్నీ కూడా 8.6 పడిపోయాయి. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు నష్టం జరిగింది? దీన్ని మార్కెట్ క్రాష్ అనాలా? మార్కెట్ కరెక్షన్ అనాలా? ఎప్పుడైనా సరే 10% ఈ లోపు ఫాలో అయితే గనక దాన్ని కరెక్షన్ అంటారు. 20%, 30% ఫాలో అవుతే దాన్ని మార్కెట్ క్రాష్ అంటారు. నిన్న జరిగింది మార్కెట్ కరెక్షన్ అంటున్నారు కొంతమంది నిపుణులు. అసలు ఏంటిది? డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత ఒకటేసారి అమెరికన్ ఎకానమీలో బూమ్ వచ్చేసింది. చాలా ఇన్వెస్టర్స్ పెరిగిపోయారు. స్టాక్ మార్కెట్స్ బాగా రైజ్ అయిపోయాయి. సో అది ఇప్పుడు కరెక్ట్ అయ్యి మార్కెట్స్ కొంచెం డౌన్ అయ్యాయి అంటున్నారు కొంతమంది. అయితే సడెన్‌గా నిన్న ఎందుకు జరిగింది? నిన్న అంటే మార్చి 11వ తారీఖు ఎందుకు జరిగింది? ఇదంతా టారిఫ్ వార్ వస్తేమన్న భయం. టారిఫ్ వార్ జరగబోతుందేమో అన్న భయం. ఒక పక్క అమెరికాలో టారిఫ్ వార్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అమెరికా చైనా పైన, కెనడా పైన, మెక్సికో పైన టారిఫ్‌లు విపరీతంగా ఏస్తుంది. వాళ్ళు రిటాలియేటరీ టారిఫ్స్ ఏస్తున్నారన్న ఒక పెద్ద సస్పిషన్ మార్కెట్‌లో బయలుదేరిందనమాట. నిన్నటికి నిన్న కెనడాలో ఒంటారియో స్టేట్ అమెరికాకి మేము సప్లై చేసే ఎలక్ట్రిసిటీ పైన టారిఫ్‌లు పెంచబోతున్నామని డిక్లేర్ చేస్తుంది. దానికి అమెరికా రిటాలియేషన్‌గా మేము అల్యూమినియం, స్టీల్ పైన డబుల్ టారిఫ్స్ వేయబోతున్నామని చెప్పి కెనడా పైన మేము పంతం తీర్చుకుంటామని చెప్పి అమెరికా ప్రకటన చేసింది. ఈ రోజున ఇద్దరు చప్పబడిపోయారు. ఇద్దరు డౌన్ అయ్యారు ఈ టారిఫ్ విషయంలో. కానీ మార్కెట్స్ ఆగలేదు. మార్కెట్స్ విపరీతంగా క్రాష్ అయ్యాయి. ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ ఒకసారి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అందరూ అమెరికా పైన ఆశలు పెట్టుకున్నారు. అమెరికా పైన ఆశలు పెట్టుకుని చాలామంది ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ కూడా అమెరికాకి వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ టారిఫ్ వార్ వల్ల అమెరికన్ ఎకానమీ దెబ్బతింటుంది. ఖచ్చితంగా అమెరికా నష్టాలు చవిచూస్తుంది. ఎందుకంటే మనం ఏ ఇండస్ట్రీస్లో అయితే ఇన్వెస్ట్ చేశామో టారిఫ్స్ వల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనకి లాభాలు తగ్గుతాయి, నష్టాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలామంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు మార్కెట్స్లోంచి డబ్బులు తీసేశారనమాట. అది నేను సడన్గా ఫాలో అయిపోయింది. సడన్గా ఫాలో అయ్యి డొనాల్డ్ ట్రంప్ కూడా ఎవరో జర్నలిస్ట్ అడిగాడంట, మార్కెట్ ఏమవుతుంది, నిజంగా టారిఫ్ వల్ల అమెరికన్ ఎకానమీ మీద ఎఫెక్ట్ అవుతుందంటే ట్రంప్ కూడా సందిగ్ధంగా సమాధానం చెప్పేసరికి అందరికీ డౌట్ వచ్చేసింది. అమెరికాలో మార్కెట్స్ ఫాలో అయిపోతున్నాయని చెప్పి అందరూ ఒకటేసారి అంటే ఒకటే రోజు $4 ట్రిలియన్ పోయిందంటే స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయ్యాయంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అయితే జనరల్గా ఇంతకుముందు ట్రెండ్ ఏంటంటే అమెరికాలో స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ క్రాష్ అవుతాయి, ఇండియా లాంటి దేశాల్లో. కానీ ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఈసారి క్రాష్ అవ్వలేదు. ఎటువంటి పెద్దగా స్టాక్ మార్కెట్స్కి ఇబ్బంది అవ్వలేదు. దానికి కారణం ఏంటంటే మామూలుగా స్టాక్ మార్కెట్స్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అయితే ఇండియాలో ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బులు ఇండియాలోంచి వెళ్తున్నా కానీ బయటికి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇండియాని నమ్ముతున్నారు. దే ఆర్ బిలీవింగ్ ఇన్ ఇండియా అనమాట. బికాస్ ఇండియన్ ఎకానమీ రెసిలియన్స్ ఉంది, ఇండియన్ ఎకానమీ బాగా గ్రో అవుతుంది అనే నమ్మకం, ఇండియన్ గవర్నమెంట్ పైన నమ్మకం అనమాట. సో ఇండియన్ ఎకానమీకి ఎటువంటి పరిస్థితుల్లో ఎఫెక్ట్ జరగలేదు నిన్న. సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి పెద్దగా అమెరికా స్టాక్ మార్కెట్స్ ప్రభావం ఇండియా మీద పడలేదు. అయితే అసలు అమెరికా స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతే ఈ టారిఫ్ వార్ వల్ల ఇలాంటి ఇంతకుముందు జరిగాయా? ఇలా జరిగినాయి అంటే యాక్చువల్లీ మనం 1929, 30 ఆ టైంలో గ్రేట్ డిప్రెషన్ విన్నాం కదా. యాక్చువల్లీ ఇది కూడా టారిఫ్ వార్తోనే స్టార్ట్ అయిందంట. అమెరికాలో స్మూత్ అండ్ హెయిలీ టారిఫ్ యాక్ట్ అని అప్పుడు ఒక యాక్ట్ పాస్ చేశారంట 100 ఏళ్ల క్రితం. దాదాపు 1927, 28 టైంలో. దీంతో ఈ టారిఫ్ యాక్ట్ ద్వారా ఆ టైంలో అమెరికా వాళ్ళు వేరే కంట్రీస్ పైన టారిఫ్ చేయడం మొదలెట్టారు. దానికి ప్రతీకారంగా వేరే కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా అమెరికా పైన టారిఫ్ చేయడం మొదలెట్టాయి. అప్పుడు స్లోగా ఈ టారిఫ్ అయిపోయి ఎకానమీ మొత్తం బబుల్ అనేది బర్స్ట్ అయిపోయి మొత్తం క్రాష్ అయిపోయింది. అదే గ్రేట్ డిప్రెషన్ 1929, 30 ఆ టైంలో వరల్డ్లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ అనమాట. అయితే అమెరికన్ ఎకానమీ రెసిషన్లోకి వెళ్ళిపోతుందా? అమెరికన్ ఎకానమీ బాగా దెబ్బతింటుందా? ట్రంప్ హయాంలో ఈ టారిఫ్ వార్స్ వల్ల, ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుందా? ఈ డిస్కషన్ కూడా అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయిందనమాట. కాబట్టి ఇమీడియట్గా అమెరికన్ స్టాక్ మార్కెట్స్లోకి వెళ్ళి విపరీతంగా పెట్టుబడులు పెడతాననుకోవడం ఒక పెద్ద భ్రమే. అయితే ఓవరాల్ చిన్న కరెక్షన్స్ అవుతాయి, చిన్న హోప్స్ ఉంటాయి. కానీ అమెరికా ఇన్వెస్టర్స్ మాత్రం ఇప్పుడు కొంచెం అమెరికన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి కొంచెం ఆలోచిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ సడన్ ఫాల్ ఒకటే రోజులో $4 ట్రిలియన్ పడిపోవడం అనేది పెద్ద నష్టం అని చెప్పొచ్చు.